నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు వ్యాజ్యంపై నేడు సుప్రీంలో విచారణ. 17A భిన్నమైన తీర్పు వచ్చినందున తీవ్ర ఉత్కంఠ. పోలవరం పనులను పక్కన పడేసిన రాష్ట్ర ప్రభుత్వం. డయాఫ్రమ్ వాల్ సహా కీలక పనుల్లో పురోగతి శూన్యం. పెట్టుబడులను వడిసిపట్టడంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం. కీలకమైన దావోస్ ఆర్థిక సదస్సుకు డుమ్మా. రాయలసీమలో కీలకమైన జోన్ 4లో తహసీల్దార్ల బదిలీ. ఈసీ ఆదేశాలతో 21 మందిని మార్చిన సీసీఎల్ఏ. నేడు అయోధ్యకు రామ్లల్లా విగ్రహం. కన్నుల పండుగగా సాగుతున్న ప్రాణ ప్రతిష్ఠ పనులు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. అందులోని అంశాలు 17A సెక్షన్తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సెక్షన్ 17A ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కేసుల నమోదే లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వం మొదటి నుంచి రివర్స్లో నడుస్తోంది. ప్రాథమిక ఆధారాలు సేకరించి అరెస్టు చేయడం రివాజు కాగా, చంద్రబాబు విషయంలో మొదట కేసు అరెస్టు చేసి సాక్ష్యాధారాల వేట మొదలుపెట్టింది. అలా తెలుగుదేశం అధినేతపై ఇప్పటికీ మొత్తం 7 కేసులు నమోదు చేయగా అన్నిటి నుంచి న్యాయస్థానాలు రక్షణ కల్పించాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కేసుల నమోదు విషయంలో వైకాపా ప్రభుత్వం రివర్స్ పాలనకు తెగబడింది. ఏదైనా నేరం జరిగితే ప్రాథమిక విచారణ చేయడం, ఆధారాలు సేకరించడం, నిందితుడి పాత్ర ఉందని తేలితే నోటీస్ ఇవ్వడం, వివరణ కోరడం, చట్టబద్ధంగా కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవడం, ఆ తరువాత కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం రివాజు. చంద్రబాబు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిఐడి అందుకు భిన్నంగా వ్యవహరించింది. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల్లో సాక్ష్యం సేకరించాల్సి ఉందని, ఆయన పాత్రను తేల్చాల్సి ఉందని హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ జరపకుండా, నోటీసిచ్చి వివరణ కోరకుండా, కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోకుండా నేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు వాదించారు. దీంతో హైకోర్టు కూడా ఏకీభవించింది. ప్రతీకార రాజకీయాలు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపైకి వైకాపా ప్రభుత్వం సిఐడి అనే ఆయుధాన్ని ప్రయోగించింది. 6 కేసుల్లో ఇరికించింది. ఇవి కాక అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదినేడు పోలీసులు చంద్రబాబుపై మరో కేసు నమోదు చేశారు. ఈ 7 కేసుల్లో చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందంటూ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ కె అజయ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ను 37వ నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నెల 19న విచారణ ఉంది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై కేసు నమోదైంది. ఇందులో 25వ నిందితుడిగా చేర్చారు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించగా చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబుకు మధ్యంతర రక్షణ కల్పించింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై కేసు నమోదు చేసి మొదటి నిందితుడిగా చేర్చారు. ఈ నెల 10న హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మద్యం విధానంపై ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డి వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 3వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులోనూ ఈ నెల 10న హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఉచిత కేసు విధానంపై గనుల శాఖ డైరెక్టర్ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ వెంకట్రెడ్డి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో చంద్రబాబును 2వ నిందితుడిగా చేర్చారు.
ఈ కేసులోనూ హైకోర్టు ఈ నెల 10న ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అమరావతి ఎసెంట్ భూముల విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై కేసు నమోదు చేసి మొదటి నిందితుడిగా చేర్చారు. 2021 మార్చి 19న విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాబు విషయంలో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిగి తీర్పు వాయిదా పడ్డాక సిఐడి అనుబంధ పిటిషన్ వేసింది. విచారణను తిరిగి ప్రారంభించాలని కోరింది. ఈ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇక అంగళ్లు ఘటనపై కురబలకోట మండల మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చారు. హైకోర్టు 2023 అక్టోబర్ 13న బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఏమవుతుంది? కొత్తగా కంపెనీలు ఏర్పడతాయి. యువతకు ఉపాధి దొరుకుతుంది. ఖజానాకు అదనపు ఆదాయం సమకూరుతుంది. వలసలు తగ్గి జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. కానీ సీఎం జగన్కు ఇవన్నీ అనవసరం, అప్రస్తుతం. వచ్చే ఎన్నికలపైనే ఆయన దృష్టంతా. దీనికోసం అభ్యర్థుల మార్పులు చేర్పులపై తీరిక లేకుండా గడుపుతున్న ముఖ్యమంత్రి దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు డుమ్మా కొట్టారు. కనీసం ప్రతినిధుల బృందానికి అక్కడికి వెళ్లేందుకు అవకాశం కల్పించలేదు. 5 ఏళ్ల కాలంలో కేవలం ఒక్కసారే దావోస్కు వెళ్లిన జగన్ విదేశీ కంపెనీల నుంచి ₹1 పెట్టుబడులను కూడా తేలేకపోయారు. పరిశ్రమలు వస్తే మనకేంటి, రాకపోతే మనకేంటి? పెట్టుబడిదారులు వస్తే ఏంటి, పోతే ఏంటి? రాష్ట్రం ఏమైపోతే మనకేంటి? ఏదో ఒకటి చేసి మళ్లీ అధికారంలోకొచ్చేస్తే మరో 5 ఏళ్ల పాటు కడుపులో చల్ల కదలకుండా వర్క్ ఫ్రం హోం సీఎంగా కొనసాగొచ్చు. అసలే చలికాలం. ఇప్పుడు దావోస్లు గీవోస్లు అంటే కుదిరే పనే కాదు. అయినా 3 నెలల్లో ఎన్నికలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనకెందుకులే ఆ దావోస్లు అవి. ఇలాగే ఉంది ముఖ్యమంత్రి జగన్ తీరు. ఏటా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు ఈసారి కూడా జగన్ డుమ్మా కొట్టారు. ఆయన వెళ్లలేదు సరికదా, కనీసం ఏపీ నుంచి ప్రతినిధి బృందాన్ని పంపలేదు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను, పరిశ్రమల్ని ఆకర్షించడంపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. స్విట్జర్లాండ్లోని చిన్న పట్టణమైన దావోస్కు ఏటా జనవరిలో వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి కంపెనీల చైర్మన్లు, ఎండీలు అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొనేందుకు రెక్కలు కట్టుకుని వాలుతారు. WEFకు రమ్మని ఆహ్వానం అందడమే గౌరవంగా భావిస్తారు. అక్కడ ఏటా వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదురుతాయి. సోమవారం నుంచి దావోస్లో మొదలైన 54వ వార్షిక సమావేశాలకు మన దేశం నుంచి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పూరీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు సహా ఆయా రాష్ట్రాల మంత్రులు, మన దేశం నుంచి 100 మందికి పైగా సీఈఓలు హాజరవుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, చైనా ప్రధాని లీ కియాంగ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్కింగ్ కు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు అవకాశం ఉన్న అలాంటి సమావేశాలకు వెళితే 4 కంపెనీలు ఆకర్షించే వీలుంటుందన్న కనీస స్పృహ జగన్ సర్కార్కు లేదు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు క్రమం తప్పకుండా WEF సమావేశాల్లో పాల్గొంది. మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాలన్నింటిలోకి ఏపీ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. కొత్తగా ఏర్పడిన ఏపీకి అంతర్జాతీయ యవనికపై బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు సమావేశాలు దోహదపడ్డాయి. సీఎం జగన్ అధికారంలోకొచ్చిన ఈ 5 ఏళ్లలో 2022లో ఒకే ఒక్కసారి WEF సమావేశాల్లో పాల్గొన్నారు. అప్పుడు కూడా దావోస్కు వెళ్లి ఆయన ఒప్పందాలు చేసుకుంది కేవలం 4 భారతీయ కంపెనీలతో. వాటితో కూడా అంతకుముందే ఇక్కడ అవగాహన కుదిరాక దావోస్కు పిలిచి అక్కడ 1,25,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నట్లు గొప్పలు చెప్పారు. అదానీ, గ్రీన్కో, అరబిందో, ఆర్సెలర్ మిత్తల్లతో అప్పుడు ఒప్పందాలు చేసుకోగా అందులో మొదటి 3 అధికార పక్షానికి అత్యంత అనుకూలంగా ఉంటున్న వారి కంపెనీలే. అరబిందో అయితే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకుడిదే. ఆ 3 కంపెనీలతోనూ హరిత ఇంధన రంగంలో 1,25,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ఎన్ని ఆచరణలోకి వచ్చాయో తెలీదు. ఏతావాత రూపాయి కూడా విదేశీ పెట్టుబడి రాలేదు. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో దావోస్ కు ప్రయాణమయ్యారు. నేరుగా దావోస్ వెళ్లకుండా మొదట లండన్ వెళ్లి అక్కడి నుంచి దావోస్ కు చేరుకున్నారు. లండన్ లో చదువుతున్న కుమార్తె వద్ద తన సతీమణిని విడిచిపెట్టి సీఎం దావోస్ కు వెళ్లారని, తిరుగు ప్రయాణంలో ఆయన మళ్లీ లండన్ వెళ్లి సతీమణిని తీసుకుని ఇక్కడికొచ్చారని అప్పట్లో వార్తలొచ్చాయి. సొంత అవసరాల కోసం ప్రజాధనాన్ని దుబారా చేశారంటూ అప్పట్లో విపక్షాల విమర్శలు వెల్లువెత్తాయి. వైకాపా అధికారంలోకొచ్చిన ఈ 5 ఏళ్లలో 2021లో కోవిడ్ వల్ల WEF సమావేశాలు జరగలేదు. 2020,
2022, 2023, 2024లో సమావేశాలు జరిగాయి. వీటిలో 2022 సమావేశాలకు మాత్రమే సీఎం, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులు హాజరయ్యారు. 2023లో ఎందుకు వెళ్లలేదంటే విశాఖలో పారిశ్రామిక సదస్సు నిర్వహించి ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడికే రప్పిస్తున్నామని, అందుకే వెళ్లలేదని పరిశ్రమల మంత్రి సాకులు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు దావోస్ కు వెళ్లకపోయినా 2018, 2019, 2020, 2022, 2023లో మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం సమావేశాల్లో పాల్గొంది. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతినిధి బృందము ఈ ఏడాది దావోస్ కు వెళ్లింది. కొన్ని నెలల ముందు నుంచే సంప్రదింపుల ప్రక్రియ, కసరత్తు జరగాలి. అన్ని రకాల ముందస్తు అవగాహనలతో సిద్ధంగా ఉంటే దావోస్ వంటి వేదికలపై ఒప్పందాలు చేసుకునే వీలుంటుంది. అలాంటి కసరత్తు చేసే తీరిక, ఓపిక జగన్ ప్రభుత్వానికి లేనందునే పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలేవీ ముందుకు రావడం లేదు. అధికారంలోకి రాకముందు ఓ మాట, వచ్చాక మరో మాట. చెప్పిన మాటలకు చేసే పనులకు అసలు పొంతనే ఉండదు. ఆంధ్రప్రదేశ్ వరప్రధాయిని పోలవరాన్ని పూర్తి చేస్తామని గద్దెనెక్కిన వైకాపా సర్కార్ ఆ తర్వాత ఊసే మర్చింది. ప్రాజెక్టు నిర్మాణం ఏమో గాని కేంద్రం నుంచి నిధులు తేవడం, సాంకేతిక సమస్యలు పరిష్కరించడం వంటి అంశాలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కేంద్రం, పోలవరం అథారిటీ నెత్తి నోరు మొత్తుకుని చెప్పినా వినిపించుకోని సీఎం జగన్ రివర్స్ టెండర్స్ కు వెళ్లి పోలవరం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలనుకుని రాష్ట్రాన్నే బలిపెట్టారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే వరప్రదాయిని. అలాంటి ప్రాజెక్టుపై వైకాపా సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి జగన్ తన వైఖరితో వెనక్కి నెడుతున్నారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టు సైతం అనిశ్చితిలోకి నెట్టేశారు. రివర్స్ టెండర్ల నిర్ణయం వద్దని కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం అథారిటీ చిలకకి చెప్పినట్లు చెప్పినా జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది. Tendering process is entirely in the purview of state government. Our concern is only that the project should not get delayed and the cost there should not be any financial losses also. That is why we have asked them to look into these aspects and after considering all these aspects then only they should decide. So our advice is unless because by retendering process apparently there is no benefit and there is likelihood of some losses only. So our advice is not to go for it. హితవాక్యాలను ఎన్నడూ చెవికెక్కించుకున్న చరిత్ర లేని వైకాపా ప్రభుత్వం చివరకు తాను అనుకున్నదే అమలు చేసింది. రివర్స్ టెండర్లతో గుత్తేదారుణ్ణి మార్చేసింది. కొత్తగా పనులు చేపట్టిన ఆ గుత్తేదారు ఏడాదిన్నరకు పైగా పనులు వదిలేశారు. చేసిన పనుల్ని గోదావరి వరదపాలు చేశారు. నిపుణులు హెచ్చరించినట్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుత సీజన్లో పోలవరం ప్రాజెక్టులో ఏ పని చేయకుండా ఖాళీగా ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది. అనిశ్చితి నుంచి బయటపడేసేందుకు సీఎంగా ఉన్న జగన్ ఏమైనా చేశారా, చొరవ చూపారా అంటే ఏమీ లేదనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నవంబర్ నుంచి జూన్ వరకు ఎంతో విలువైన సమయం. వర్షాకాలం వెళ్లిపోయింది. గోదావరికి వరదలు తగ్గుతాయి. పనులు చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. విలువైన రోజులు కరిగిపోతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. జగన్ సర్కార్ నిష్క్రియాపరత్వంతో కీలక పనులన్నీ ఆగిపోయాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారం వారం పోలవరం అంటూ సమీక్షలు నిర్వహించేవారు. ఏ స్థాయిలో ఏ సమస్య ఉందో గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పోలవరం డిజైన్ల ఆమోదం ఆలస్యమవుతోందని గుర్తించి కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరిపారు. చంద్రబాబు కృషితో కేంద్రం ప్రత్యేకంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఫలితంగా డిజైన్లు ఆలస్యం కాకుండా నిర్ణయాలు తీసుకునే వీలు చిక్కింది. పండుగ రోజు సైతం కేంద్ర జలశక్తి మంత్రి ఇంటికి వెళ్లి మరీ పోలవరంపై చర్చలు జరిపిన చరిత్ర చంద్రబాబుది. నిర్ణయాల్లో వేగం పెంచేందుకు ఆయన నిత్యం తప్పించారు. మరి జగన్ సర్కార్ ఏం చేస్తోంది? ప్రాజెక్టుపై నిరంతర సమీక్షల్ని గాలికి వదిలేసింది. పర్యవేక్షణను పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు వెళ్లి కేంద్రానికి మొక్కుబడి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు తప్పితే ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలనే తపన జగన్ సర్కార్లో ఏ కోశానా కనిపించడం లేదు.
పోలవరం ప్రాజెక్టు రెండో DPR కు జగన్ సర్కార్ ఇంతవరకు పెట్టుబడి అనుమతి సాధించలేదు. ఇంతలో తొలిదశ నిధులు అంటూ ప్రహసనం మొదలుపెట్టారు. ఆ నిధులకైనా పెట్టుబడి అనుమతి వచ్చిందా అంటే అదీ లేదు. 2021 నుంచి తొలిదశ నిధుల తంతు జరుగుతున్నా ఇంతవరకు పెట్టుబడి అనుమతులే రాలేదు. అనేక చర్చోపచర్చల తర్వాత తొలిదశకు 36,449 కోట్లకు లెక్కలు వేసిన రాష్ట్ర సర్కార్ కేంద్రానికి నివేదిక సమర్పించింది. పోలవరం అథారిటీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిశీలించిన తర్వాత కేంద్ర జల సంఘం సుమారు 31,000 కోట్లకు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుపై రివైజ్ కాస్ట్ కమిటీ ఏర్పాటైంది. 2022 డిసెంబర్ 5న నిర్వహించిన సమావేశంలో తొలిదశ నిధులపై చర్చ జరిగింది. వారంలో పరిష్కరిస్తామని కేంద్రం చెప్పినా ఇప్పటికీ ఉలుకు పలుకు లేదు. ముఖ్యమంత్రి జగన్ గట్టిగా కేంద్రాన్ని అడిగిందీ లేదు. పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలు సవాల్గా మారాయి. చంద్రబాబు హయాంలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. ఇది ఎంతో కీలక కట్టడం. జగన్ సర్కార్ తీరుతో పోలవరం పనులు ఏడాదిన్నర ఆలస్యమయ్యాయి. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కాలేదు. అందులో వదిలేసిన గ్యాప్లను పూడ్చలేదు. 2020 భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. సమస్యలు నిపుణులు పరిశీలించడంలోనే తీవ్ర జాప్యం జరిగింది. 2020 నుంచి ఇప్పటి వరకు డయాఫ్రమ్ వాల్ సమస్య పరిష్కారం కాలేదు. అందుకు ముఖ్యమంత్రి జగన్ చొరవ చూపలేదు. డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించాలా, పాత కట్టడానికి మరమ్మతులు చేయాలా అన్న విషయాన్ని ఇప్పటికీ తేల్చలేదు. జగన్ హయాంలో ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం ఆలస్యమైంది. కట్టడాల్లో ఉండాల్సిన సీపేజీ కన్నా అనేక రెట్లు అధికంగా నీరు లీక్ అవుతోంది. ఫలితంగా నిర్మాణ ఉద్దేశ్యమే దెబ్బతింది. కేంద్ర నిపుణులు సీపేజీపై ముందే హెచ్చరించినా రాష్ట్ర అధికారులు పట్టించుకోలేదు. తప్పుడు ఫార్ములాతో లెక్కలు కట్టడం వల్ల సీపేజీని సరిగ్గా అంచనా వేయలేదు. ఇప్పుడు ఏం చేయాలా అని తలపట్టుకున్నారు. కట్టడాల నిర్మాణం పూర్తి చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పోలవరంలో సమస్యలు పరిష్కరించాలంటే అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీ అవసరమని కేంద్ర జల సంఘం నిర్ణయించింది. అంతర్జాతీయ నిపుణులు అధ్యయనం చేస్తే తప్ప ప్రాజెక్టు ముందుకు సాగలేని అనిశ్చితికి పోలవరం వెళ్లిపోయింది. నిపుణుల ఏజెన్సీ నియామకానికి పోలవరం అథారిటీ బిడ్లు పిలవాల్సి ఉంది. డిసెంబర్ 5 నాటి సమావేశంలో ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్నారు. ఇంతవరకు టెండర్లు ఆహ్వానించలేదని పోలవరం అధికారులే చెబుతున్నారు. ఆ నిపుణులు వచ్చి పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే తప్ప పోలవరంలో పనులు ముందుకు సాగవు. డిసెంబర్ 5 నాటి సమావేశంలో కేంద్ర జలశక్తి కార్యదర్శి రాష్ట్ర అధికారులను నిలదీశారు. ఇప్పటికే 3 సీజన్లు దెబ్బతిన్నాయని గుర్తించారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మరో పనుల సీజన్ కోల్పోయే దుస్థితి నెలకొంది. ముఖ్యమంత్రిగా జగన్ పోలవరంపై నిత్యం కేంద్ర జలశక్తి జలసంఘం సహా అధికారులతో సంప్రదింపులు జరిపితే సమస్యలకు పరిష్కారాలు లభించేవి. గతంలో ఒత్తిడి చేసి వేగంగా సమస్యలు పరిష్కరించుకున్న దాఖలాలున్నాయి. రాజ్యసభ, లోక్సభలో కేంద్ర ప్రభుత్వానికి అడుగడుగునా మద్దతు పలుకుతున్న జగన్ రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోవడం శోచనీయం. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్రంలోని జోన్ 4లో పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. 21 మందిని బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో పత్తికొండ, కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, చిప్పగిరికి కొత్త తహసీల్దార్లు నియమితులయ్యారు. అనంతపురం జిల్లాలో ఉరవకొండ, కళ్యాణదుర్గం, యాడికి, రాప్తాడు, రామగిరికి తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యసాయి జిల్లాలో మడకశిర, గుడిబండ, పుట్టపర్తి, నల్లమడ, ధర్మవరంతో పాటు వైఎస్ఆర్ జిల్లా చాపాడుకు ఒకరు బదిలీ అయ్యారు. అన్నమయ్య జిల్లాలో సుండుపల్లి, పొల్లంపేట, రామాపురం, కలకాడ, వాయల్పాడుకు కొత్త తహసీల్దార్లను నియమితులయ్యారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్ట్ చేయాలని సీసీఎల్ఏ కార్యాలయం ఆదేశించింది. భార్య మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం లేక బైక్పై తీసుకెళ్లిన అమానవీయ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. బొడ్డవర పంచాయతీ చిట్టిపాడుకు చెందిన మాదల గంగమ్మ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో భర్త గంగులు ఆమెను ఆటోలో శృంగవరపు కోట వరకు తీసుకొచ్చారు. తర్వాత అతని స్నేహితుడి బైక్ తీసుకుని తమ్ముడి సాయంతో భార్య మృతదేహాన్ని కొండ దిగువ వరకు తరలించారు. అక్కడ డోలీ కట్టి గ్రామానికి తీసుకెళ్లారు.
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఆచారాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ బాలరాముడి విగ్రహ ఊరేగింపు ఘనంగా అయోధ్యకు చేరుకోనుంది. సరియూ నది జలాలను మంగళ కలశంలో ప్రత్యేక పూజల మధ్య మందిరానికి తరలించనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తులు రామాలయంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని తెలుసుకునేందుకు దివ్య అయోధ్య యాప్ను యూపీ ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 19 నుంచి అయోధ్య, లక్నో మధ్య విమాన సర్వీసును ప్రారంభించనున్నారు. అటు ప్రారంభోత్సవం కోసం గుజరాత్లోని భక్తులు కానుకగా పంపిన 108 అడుగుల బాహుబలి అగరబత్తిని వెలిగించారు. పంచద్రవ్యాలు కలిపి 3610 కిలోల బరువుతో తయారు చేసిన ఈ అగరబత్తిని 5 లక్షల వ్యయంతో భక్తుడు తయారు చేశాడు. మరోవైపు ఆగ్రా నుంచి 560 కిలోల బూడిద గుమ్మడికాయ మిఠాయి, మధుర నుంచి 1000 కిలోల లడ్డూలు అయోధ్యకు తరలించారు. ఒడిశా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప మహాప్రారంభోత్సవానికి సర్వం సిద్దమైంది. 12వ శతాబ్దపు పూరి క్షేత్రం పరిసరాలు వేద ఘోషను నినదిస్తున్నాయి. పూర్ణాహుతితో పరిసమాప్తం కానున్న మహాయజ్ఞం తర్వాత 800 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధ్యాత్మిక ప్రాజెక్టు శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్పలను సీఎం నవీన్ పట్నాయక్ భక్తులకు అంకితం ఇవ్వనున్నారు. 12వ శతాబ్దం నాటి ఆధ్యాత్మిక పూరి క్షేత్రం ఔన్నత్యాన్ని మరింత పెంచేందుకు ఒడిశా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ జగన్నాథ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శ్రీ జగన్నాథ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టు కారిడార్లో భాగంగా శ్రీ జగన్నాథ్ బల్లవ్ పార్కింగ్ ప్రదేశం, శ్రీసేతు పేరుతో వారధి నిర్మాణం, పుణ్యక్షేత్రాల కేంద్రాలు, పూరీ క్షేత్ర సందర్శనకొచ్చే యాత్రికుల రాకపోకల కోసం శ్రీమార్గ్ పేరుతో నూతన రహదారి నిర్మాణం చేపట్టారు. ఇంకా మరుగుదొడ్ల నిర్మాణం, భక్తులు సామాన్లను భద్రపర్చుకునేందుకు క్లాక్ రూములు, జగన్నాథ ఆలయం లోపల పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోసం ఎన్నో సదుపాయాల్ని కల్పించారు. చారిత్రక నేపథ్యంతో పాటు ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా మార్చేందుకు 4000 కోట్ల రూపాయలతో ఒడిశా ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. అందులో ఒక భాగమే శ్రీ జగన్నాథ లేదా శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్ట్ అని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనుల కోసం 800 కోట్లు వ్యయం చేశారు. మేఘనాథ పచేరిగా పిలిచే జగన్నాథ ఆలయం వెలుపలి గోడ చుట్టూ విశాలమైన కారిడార్లను నిర్మించారు. 12వ శతాబ్దపు పూరి ఆలయాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు అద్భుత దృశ్యం తిలకించామనే అనుభూతిని పంచనున్నాయి. తీర్థయాత్రికులకు సకల సౌకర్యాలు, ఆలయంతో పాటు భక్తుల భద్రత, రక్షణను బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రారంభోత్సవం నేపథ్యంలో పూరీ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాల అలంకరణతో పాటు గ్రాఫిటీ చిత్రకళా దృశ్యాలతో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం కొలువైన పూరీ పట్టణం భక్తులకు కన్నుల విందుగా మారింది. ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 90 పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన ప్రతినిధుల్ని ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మకర సంక్రాంతి నాడు మహాయజ్ఞం ప్రారంభమైంది. ఈ మధ్యాహ్నం గజపతి మహారాజు దివ్యసింహ దేవ్ నిర్వహించే పూర్ణాహుతితో మహాయజ్ఞం పరిసమాప్తం కానుంది. ఆ తర్వాత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టును భక్తులకు అంకితం చేయనున్నారు. ఈ ఆధ్యాత్మిక మహాక్రతువులో ప్రజలు భాగస్వాములు కావాలన్న లక్ష్యంతో ఒడిశా సర్కార్ ఇవాళ సెలవు దినంగా ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీ జగన్నాథ పరిక్రమ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుండటంతో 4 గంటల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2400 పోలీసు బలగాల్ని మోహరించారు. 100 మంది పర్యవేక్షణ అధికారులు, 250 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐ భద్రతా విధుల్లో ఉంటారని ఒడిశా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌక దాడికి గురైంది. గ్రీసు సంస్థకు చెందిన జాగ్రఫియా అనే నౌక మాల్టా దేశ పతాకంతో సూయజ్ కెనాల్కు వెళుతుండగా దాడి జరిగింది. అయితే ఈ దాడికి ఏ సంస్థ ఇప్పటివరకు బాధ్యత ప్రకటించలేదు. అయితే క్షిపణి యెమెన్ వైపు నుంచే దూసుకురావడంతో హౌతీ రెబల్సే దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓడ పాక్షికంగా ధ్వంసమైనట్లు గ్రీస్ అధికారులు వెల్లడించారు. నౌకలో ఏ సరుకు లేదని తెలిపారు. సిబ్బందిలో 20 మంది ఉక్రెయిన్, 3 ఫిలిప్పీన్ దేశస్థులు, 1 జార్జియన్ వ్యక్తి ఉన్నట్టు సమాచారం. మరోవైపు యెమెన్లోని హౌతీ స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా కీలక లక్ష్యాలను అమెరికా ఫైటర్ జెట్లు ధ్వంసం చేసినట్టు సమాచారం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ రంగంలోకి ఇరాన్ నేరుగా దిగింది. ఇన్నాళ్లు తాము మద్దతిచ్చే మిలిటెంట్ గ్రూపులతో దాడులు చేయించిన ఇరాన్, ఇరాక్, సిరియాలపై ప్రత్యక్ష దాడులు చేసింది. ఇటు పాకిస్తాన్లోని బలూచి మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ అదిల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కూడా ఇరాన్ సైన్యం దాడులు చేసింది. క్షిపణులు, డ్రోన్లతో తీవ్రంగా విరుచుకుపడింది. బలూచి మిలిటెంట్లు అంతకుముందు సరిహద్దు వెంట ఉన్న తమ భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులు చేశారని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ చర్యను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. దాడుల్లో 2 పిల్లలు చనిపోయారని, మరో 3 బాలికలు గాయపడ్డారని పాక్ ప్రకటించింది. పాకిస్తాన్ సార్వభౌమ అధికారాన్ని ఉల్లంఘిస్తే ఊరుకోబోమని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను హెచ్చరించింది. దీని పర్యవసానాలకు పూర్తి బాధ్యత ఇరాన్దేనని వ్యాఖ్యానించింది. వైద్యులు సూచించినట్లుగా కోవిడ్ టీకాలను తీసుకుని ఉంటే 7,000 మరణాలు లేదా ఆసుపత్రిలో చేరడాన్ని నివారించే అవకాశం ఉండేదని బ్రిటన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. కోవిడ్ నుంచి రక్షణ కోసం వృద్ధులు 2 డోసుల టీకాలను తప్పక తీసుకోవాలని సూచించింది. టీకాల ప్రయోజనాలను ఈ పరిశోధన చాలా బలంగా చెబుతుందని అధ్యయనంలో హెల్త్ డేటా రీసెర్చ్ ప్రతినిధి తెలిపారు. నిపుణులు సూచించిన మేరా కోవిడ్ టీకా డోసులు తీసుకోకపోతే కూడా మరణాల ముప్పు పొంచి ఉంటుందని యూకే నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. 2022 వేసవి సీజన్లోనే దాదాపు 7,000కు పైగా మరణాలు లేదా ఆసుపత్రుల్లో చేరడాన్ని నివారించేవారని తేలింది. ఈ అధ్యయనాన్ని ది లాన్సెట్ జనరల్ ప్రచురించింది. జనవరి 2022 నాటికి యూకేలో 12 ఏళ్లు దాటిన వారిలో 90% ఒక టీకా తీసుకున్నారని, కానీ ఆ తర్వాత 2వ డోసు తీసుకున్న వారి శాతం గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొంది. జూన్ 2022 నాటికి మొత్తం జనాభాలో కేవలం 44% మాత్రమే పూర్తిస్థాయి డోసులు, బూస్టర్లు తీసుకున్నారని తెలిపింది. పూర్తిస్థాయిలో టీకాలను తీసుకుని ఉంటే ఆ సీజన్లో కనీసం 7,000 మరణాలు లేదా ఆసుపత్రుల్లో చేరికలను నివారించేవారమని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని హెల్త్ డేటా రీసెర్చ్ యూకే, ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నిర్వహించాయి. టీకాల ప్రయోజనాలను ఈ పరిశోధన చాలా బలంగా చెబుతోందని హెల్త్ డేటా రీసెర్చ్ యూకే ప్రతినిధి అలెన్ కీ వెల్లడించారు. జూన్ 2022 నాటికి ఇంగ్లాండ్లో 45.7%, ఉత్తర ఐర్లాండ్లో 49.8%, స్కాట్లాండ్లో 34.2%, వేల్స్లో 32.8% మంది ఒకటే డోసు తీసుకున్నట్లు అధ్యయనంలో తేలింది. 2022 జూన్ సెప్టెంబర్ మధ్యలో 40,393 మంది కోవిడ్ కారణంగా చనిపోవడమో, ఆసుపత్రుల్లో చేరడమో జరిగిందని లాన్సెట్ జనరల్ పేర్కొంది. వారిలో 14,156 మంది తక్కువ డోసులు తీసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారని తెలిపింది. కోవిడ్ ప్రభావం వృద్ధులపై అధికంగా ఉందని వెల్లడించింది. కోవిడ్ టీకా ప్రాణాలను కాపాడుతుందని, కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని హెచ్డీఆర్ యూకే రీసెర్చ్ డైరెక్టర్ అజీజ్ షేక్ పేర్కొన్నారు. సమాజంలో ఏ వర్గాలపై దృష్టి పెట్టాలనే విషయాన్ని సులువు చేస్తుందని తెలిపారు.